ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ అంటే మనకు కావాల్సినవన్నీ. మనం ఏం వెతకాలి? ఆయన రాజ్యం నీతిని మొదట వెతకాలి, అప్పుడు అవన్నీ మనకు కావాల్సినవన్నీ ఆయన మనకు అనుగ్రహిస్తాడు. సొలొమోను దేవుణ్ణి అడిగాడు, ప్రార్థన చేశాడు, ప్రభువా ఇంత జనాంగాన్ని నేను పరిపాలన చేయాలంటే నా జ్ఞానము సరిపోదు గనక వివేకము కలిగిన హృదయము నాకు దయచేయని ప్రార్థన చేశాడు. సొలొమోను చేసిన ఈ మనవి ప్రభువు నాకు అనుకూలమైన. సొలొమోను తన రాజ్యక్షేమం కొరకు వివేకాన్ని అడుగుతున్నాడు. మరియు నీవు ఐశ్వర్యమును ఘనతను ఇమ్మని అడగకపోయినను నేను వాటిని కూడా నీకు ఇచ్చుచున్నాను. ఐశ్వర్యం ఘనతను సొలొమోను అడిగాడా? లేదు. ఆయన అంతటి ఐశ్వర్యవంతుడు ఎవరు లేరు. అంతటి ఘనత, అంతటి ఐశ్వర్యం సొలొమోను పొందుకున్నాడు. అడిగి కాదు. మీకు తెలుసు కదా, యోబు తన కొరకు ప్రార్థన చేసుకోలేదు, యోబు తన స్నేహితుల కొరకు ప్రార్థన చేశాడు. అప్పుడు యోబుకు ఆ మొదటి క్షేమం దేవుడు ఇచ్చాడు. తన స్నేహితుల నిమిత్తం ఎప్పుడైతే ఆయన యోబు ప్రార్థన చేశాడో ఆయనకు రెట్టింపు ఆశీర్వాదం దేవుడిచ్చాడు. చాలా మంది పోగొట్టుకుంటుంది ఎక్కడంటే, చాలా మంది దీవించబడలేకపోతున్న కారణం ఎక్కడంటే వాళ్ళ ప్రార్థన వాళ్ళ కోసమే. నేను, నా భర్త, నేను, నా పిల్లలు, నేను, నా కుటుంబం పచ్చగా ఉండాలి, అన్నిట్లో బాగుండాలి, మేము బాగుండాలి. నువ్వు పక్కోడు పైకి రావాలి, నువ్వు ప్రార్థన చేయి, దేవుడు నిన్నే పైకి తీసుకొస్తాడు.